మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒక్కటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. పోనీ ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పు. పోనీ జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు, నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను.